డిఎస్సి పరీక్షలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అసత్య ఆరోపణలేనని రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లా హేమాద్రి నాయుడు మండిపడ్డారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ కు సర్వసాధారణమని విమర్శించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంత్రి నారా లోకేష్ కు వస్తున్న పేరు ప్రఖ్యాతిని చూసి తట్టుకోలేక వైసీపీ నేతలు అసూయతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డిఎస్సిపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మెగా డిఎస్సి పైన ఈ గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి రాద్ధాంతం చేయడం విదూరం. ఈ మెగా డిఎస్సి పైన ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెప్పి మడమ తిప్పడం అనేది అతనికి అలవాటు. మీరు ఏదైతే లోకేష్ బాబు గారిని రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారో దానికి రాష్ట్ర తెలుగు యువత తరపున మీకందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే మెగా డిఎస్సి పైన మాట తప్పి మడమ తిప్పిన జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాలకు దూరం కావాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు, యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే మీరు తక్షణమే మీ రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రభుత్వంలో గ్రూప్ 1 పరీక్షల్లో కుంభకోణానికి పాటుపడినందుకు మీరు బాధ్యత వహించి మీరు కూడా రాజకీయాలకి సన్యాసం పుచ్చుకోవాలి. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకి, గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల్ని మద్యం షాపు వద్ద కాపలా ఉంచిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే విద్యార్థులకు విద్యాబుద్ధి నేర్పించేటువంటి గురువుని ఒక వైన్ షాపు దగ్గర కాపలా పెట్టడం ఎంత విచిత్రమో మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని 5 సంవత్సరాలు పబ్బం గడుపుతూ లాస్ట్ సంవత్సరం ఒక 4000 పోస్టులకు మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా మీరు ఫిలప్ చేయలేదనుకో బాధ్యత వహించి మీరు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకుంటుంది. అదేవిధంగా లోకేష్ అన్న గారికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రజాదరణ, ఆయనకు వస్తున్నటువంటి మద్దతు చూసి మీరు ఓర్వలేక ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసి లోకేష్ బాబు రాజీనామా చేయాలని చెప్పి రోడ్ల మీద డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నిటికీ సమాధానం ఆ యువతే, జంజీ ఏదైతే మీరు ఇలా చేసి కంటిన్యూ పోతుంటే ఈ జంజీ యువత కూడా మొత్తం రోడ్డు మీదకి వచ్చి మీ గడపలు దాటని విధంగా చేసే బాధ్యత కూడా ఈ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ కూడా తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానుకొని ప్రజా సంక్షేమంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి అభివృద్ధిలో, సంక్షేమంలో మీ వంతు తోడ్పాటు అందించి ఆంధ్ర రాష్ట్రాన్ని మనము నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ అబద్ధాలని పక్కన పెట్టి, మీరే చూశారు మొన్న ఎవరైతే హంతకుడు ఉన్నాడో హంతకుడిని, అంటే ఎవరైతే బాధ్యతని, మామూలుగా మనం బాధ్యతని పరామర్శిస్తాం, కానీ ఈ మహానుభావుడు బాధ్యతని పక్కన పెట్టి ఎవరైతే హంతకుడు ఉన్నాడో హంతకుడిని చూడడానికి కోసం ఈయన పర్యటనలు చేస్తాడు. ఆ పర్యటనలో ఒక మహిళా ఎస్ఐని కూడా ఏ విధంగా దౌర్జన్యం చేస్తారో ఎస్ఐ పైన కూడా మీరందరూ చూశారు. కాబట్టి ఇలాంటి దౌర్జన్యాలు అది మీకు చెల్లుబాటు అయింది మీ కాలంలో. ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో ఏ మహిళ పైన కానీ ఎవరిపైన కానీ ఎలాంటి దుశ్చర్యలకు మీరు పాటుపడినా వెంబడే చర్యలు తీసుకొని మీకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.